సాధారణంగా మనం 3D టెక్నాలజీ, 4D టెక్నాలజీ అని రకరకాలుగా చెప్పుకొని వాటి యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫైన్. మన భారతదేశంలో కూడా ఒక టెక్నాలజీ ఉంది. దాన్ని 4D టెక్నాలజీ అంటారు. ఈ 4D టెక్నాలజీలో మెయిన్గా మనకు వచ్చేది ఇక్కడ ఫస్ట్గా డైవర్సిటీ. భారతదేశంలో ఉన్నంత డైవర్సిటీ ఇంకెక్కడా లేదు. దాని మూలంగా ఏంటంటే ఒక చోట ఉన్న అభిప్రాయాలు ఇంకో చోట ఉండవు. దానివల్ల ఒక పెద్ద విప్లవాలు రావడం కానీ, ప్రభుత్వాలు కూల్చివేయటం కానీ ఇలాంటివి ఏమి జరగవు. అందరూ అలాగా కలిసికట్టుగా అలా సాగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో దీన్ని డైవర్సిటీ అంటారు. ఇది మనకి ప్రత్యేకంగా ఢిల్లీ లాంటి పట్టణంలో చూసుకుంటే అక్కడ ఆ పట్టణం మొత్తంలో కూడా మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి ఉన్న ప్రజలు అక్కడ ఉంటారు. నాకు భలే ఆనందం వేసేది. నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు 10 years కూడా అక్కడ అంటే మినీ కేచర్ ఆఫ్ ఇండియా అనేది అనేవాళ్ళమండి. అంటే ఒక భారతదేశం ఒక చిన్న నమూనా. భారతదేశంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో, ఎన్ని తెగలు ఉన్నాయో అన్ని తెగలు కూడా అక్కడే ఉన్నాయి ఢిల్లీలో. మరి అలా చాలా సంతోషం వేసేది. దాని తర్వాత అంటే డెమోగ్రఫీ. ఈ డెమోగ్రఫీకి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మన భారతదేశంలో 22.25 అనుకుంటా సగటున యావరేజ్ వయసు భారతదేశానికి. మరి ఈ యొక్క వయసులో ఉన్న వాళ్ళంతా కూడా మంచి బలంతో, శక్తితో ఉంటారు. అందుకనే మన దేశాన్ని యంగ్ ఇండియా అంటారు. ఈ యంగ్ ఇండియాలో మనం జాగ్రత్తగా వాడుకుంటే మన దేశం అగ్రరాజ్యంగా మారటానికి పెద్ద కష్టమేమీ కాదు. మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటే దీన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి అని సత్తా ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ప్లాన్లు వేసి దాన్ని అగ్రదేశంగా నిలబెడతారు. కర్మకాలి మళ్ళీ ఇంకో ఎవరికైనా సరే అవకాశం ఇచ్చారా ఇక దేశం మటాషింగ్. మరి ఇంకో 50 సంవత్సరాల కన్నా అవకాశం దొరకదు. మరి అలా ఉంటుంది డెమోగ్రఫీ అనేది అనేటప్పటికీ. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమనిపిస్తుంటే డెమోక్రసీ. భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా డెమోక్రసీ వేళ్ళు ఉండిపోయింది. అంటే వేళ్ళు నాటుకుపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే దేశంలో డెమోక్రసీ ఉండటం మూలంగా స్కూళ్ళలో డెమోక్రసీ, కాలేజీల్లో డెమోక్రసీ, కుటుంబాల్లో డెమోక్రసీ, ఆఖరికి పల్లెల్లో డెమోక్రసీ. ఈ డెమోక్రసీకి అగ్రభాగాన నిలిచింది, లేకుంటే డెమోక్రసీకి మారు పేరుగా నిలిచింది భారతదేశం. హ్యాట్స్ ఆఫ్ మన రాజ్యాంగ నిర్మాతలందరికీ, ప్రత్యేకంగా అంబేద్కర్ గారికి, అతను సహకరించిన ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేయాల్సిన సమయం. కులాల మతాలు కాదండి చూడాల్సింది, తెలివితేటలు, ముందు చూపు. చట్టాన్ని జాగ్రత్తగా చేసి ప్రజలంతా కూడా మంచి మార్గంలో ఉంటారు, నడుస్తారు. వాళ్ళ వల్ల దేశ భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుందని ఒక చక్కని విజన్తో తయారు చేశారు ఈ రాజ్యాంగం. అలాంటి మహానుభావులందరికీ మరొకసారి నేను తలవంచుతున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ తాగలేదండి. ఆ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి డిమాండ్ 140 కోట్ల డిమాండ్. ప్రజలు పొద్దున్నే లేచిన వెంటనే పేస్ట్. ఈ 140 కోట్ల మందికి పేస్ట్ కావాల్సిందే కదా. నెలకు ఒక పేస్ట్ అయినా సరే ఎన్ని పేస్టులు కావాలి, ఎన్ని టన్నుల పేస్టులు కావాలి? ఈ 140 కోట్ల మందికి పొద్దున్న కాఫీయో టీయో తాగే అలవాటు ఉంటుంది సాధారణంగా. ఎంత టీ పత్తి కావాలి, ఎంత టీ పాలు కావాలి, ఎంత ఇది కావాలి, ఎంత డిమాండ్, ఇదంతా ఎంతమంది బతుకుతారు? పాలంటే ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా కూడా గేదెలు పెంచుకొని, రైతులు పెంచుకొని, ఆ రైతులు మళ్ళీ ఆకులు అలారం కొని తెచ్చుకొని ఎంత ఒక వస్తువు మనం తాగామంటే, తిన్నామని కన్జ్యూమ్ చేసామంటే దానివల్ల ఎంతమంది బాగుపడతారో తెలుసా అండి? దానిలో ఎన్ని ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో, ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి కదా. అలాగే పొద్దున్న లేచి మనం అన్నం తింటాం, లేదా టిఫిన్ చేస్తాం మన అలవాటుని బట్టి. హోటల్ వాడు బాగుపడతాడా? ఒకవేళ ఇంట్లో చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో చక్కగా చేసుకుంటే ఆ వస్తువులు కొంటాం కదా. మినపప్పు, నెయ్యి, నూనె,
చట్నీ పల్లి పప్పు ఇలాగ రకరకాలు ఇవన్నీ పండించే రైతులంతా ఉంటారు కదా. ఒక్కసారి ఆ రైతులందరికీ నమస్కారం చేసి తినండి. దేవుడికి ఎలా మంచి చేయం, కనీసం రైతు సుఖీభవ అనుకుని తింటే ఆ రైతు బాగుంటే మనం బాగుంటాం. ఇది డిమాండ్ అనమాట. తర్వాత బట్టలు మార్చుకుంటాం వెళ్ళేటప్పుడు. కానీ ఎంత చెడినా సరే రోజు బట్టలు కొత్త వేయకపోయినా ఒక ప్యాంటు షర్టు 2 రోజులకి ఒకసారైనా మారుస్తాం. అంటే వారానికి 4 డ్రెస్సులు మారుస్తాం. చాక్లెట్ బతుకుతాడా? అవి కుట్టించుకున్నప్పుడు ఆ కుట్టే దర్జీ బతుకుతాడా? ఆ తయారు చేసే క్లాత్ షాప్ వాడు బాగుపడతాడా? ఎంత డిమాండ్ అండి, ఎంత డిమాండ్. దాని తర్వాత ఆఫీస్కి వెళ్తాం, సైకిల్ ఎక్కుతాం, సైకిల్లో మోటార్ సైకిల్లో వెళ్తాము, అక్కడ పని చేయటం, అమ్ముకోవటం, ఏదో ఒక యావిగేషన్. ఈ 140 కోట్ల మంది అనేప్పటికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదంతా యంగ్ ఇండియా, చాలా మటుకు యంగ్ ఇండియా. ఈ యంగ్ ఇండియా ఇంకో 50 సంవత్సరాల్లో ఓల్డ్ ఇండియా అయిపోతున్నది. జాగ్రత్త. 70 చేరిపోతారు. ఇప్పుడు 22.5 సంవత్సరాలు ఉన్నాం కదా, ఒక 50 కలిపామనుకోండి, 40 కలిపి సరిపోతుంది, 62 అయిపోతుంది. 62 తర్వాత కష్టమే కదా. కాబట్టి అప్పటికే జనాభా మంచి యంగ్స్టర్స్గా ఉండటానికి ఎలాగ జనాభాని తయారు చేయాలనేది దానికి సంబంధించిన అధికారులు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త పడాలి. ఏదో చంద్రబాబు గారు అప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాను, ఇప్పుడు ఎలా కాదు, మీరు ముగ్గురేసి పిల్లలు కనండి, ముగ్గురేసి పిల్లలు కనండి అనటం కాదు. ఒక పకడ్బందీ వ్యూహంతో మనం దాన్ని ఎదుర్కోవాలి. మన జనాభా ఎప్పుడు కూడా మనకి 50% యంగ్స్టర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. లేకుంటే మన పాకిస్తాన్, మన జపాన్ అంటున్నది ఈ రోజున వచ్చి మోడీ గారు మాకు 10 లక్షల మంది మీ వాళ్ళని పంపించిన యంగ్స్టర్స్ని అని. రష్యా ఆయన వచ్చాడు, మన వాళ్ళ పుతిన్ గారికి మంచి క్లోజ్ అయ్యి వచ్చి 10 మంది వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు మాకు పంపించండు అని గొడవ. జర్మనీ వాడు అంతే, మేము తలుపులు ఓపెన్ చేసామంటే మీ ఇష్టం, 10 లక్షల మంది మాకు కావాలి పంపించేది అంటాడు. ఇజ్రాయెల్ వాళ్ళు ఊరుకున్నాడా, మీరు నాకు 10 లక్షల మంది పంపించండి, ఎవరిని కనిపించినా పంపించండి. ఎవరిని? డబ్బులు కాదు, మనుషుల్ని. చూసారా? ఈ దేశం ఒకప్పుడు, మన దేశంలో ఇంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళు పోషించడం ఎలా రా బాబు అనుకుని తలపట్టుకు తిరిగిన నాయకులు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళకి, మన డాక్టర్ స్వామినాథన్ లాంటి వాళ్ళు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మొదలుపెట్టి అక్కడ రకరకాల వరి వంగడాలను తయారు చేసి ఆ వరి వంగడాలతో దేశానికి ఆకలి తీర్చి ఈ రోజున ఇంతమంది, అప్పుడు మన పాపులేషన్ అంతా 30 కోట్లే, 30 కోట్లకే మేము అన్నం పెట్టలేని అన్న జవహర్లాల్ నెహ్రూ ఈరోజు 140 కోట్లకి సమృద్ధిగా ఆహారం ఉండటమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫుడ్ కేవలం మన ఆయుధాలకు సపోర్ట్ కాదండి పంపించడం, ఫుడ్ కూడా సప్లై పంపిస్తున్నాం ఎన్ని దేశాలకి. బాస్మతి రైస్, చేపలు, రొయ్యలు, ఏంటి వాటినాడు ఎగ్స్ మేజర్ ఎక్స్పోర్ట్స్. ఇది మన సత్తా. ఇంతమంది ప్రజలు ఉండటం మూలంగా మన దేశం ముందుకు ఎలా సాగిపోతున్నదో చూడండి. మరి దీన్ని సద్వినియోగపరుచుకొని మనంతా కూడా మన దేశాన్ని అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటూ ముందుకు వెళ్దాం. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. సీ యూ, బాయ్.